తొందరగా రండి, మనం అసలే లేట్ అయిపోయామయ్యా. దాగుడు మూతల దండ కోరు ఇక్కడే, నువ్వు ఎక్కడెందుకు అటు వెళ్ళిపో, అటు పెట్టుకో, నువ్వు కెమెరా అటు పెట్టుకో. ఇక్కడ వద్దయ్యా బాబు, అటు పెట్టుకో. ఒక్క నిమిషం. దాగుడు మూత దండాకోర్ ఆడియో రిలీజ్ అంటే వచ్చాను. ఫ్లెక్సీలు లేవు, బ్యానర్లు లేవు, జనాలు లేరు, ఏ హంగామా లేదు. కంపతీసి ఇక్కడ కాదా ఏంటి? పొరపాటున మనం వేరే సెట్కి ఏమైనా వచ్చేసామేమోనయ్యా. ఇక్కడ షూటింగ్ ఏదో జరుగుతున్నట్టుంది. రాజుగారు, రాజుగారు, ఏండి ప్రభు గారు, ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఆడియో రిలీజ్ అన్నారు, ఆడియో రిలీజ్ ఇక్కడ కాదా అండి? అని వచ్చేంత వరకు డోంట్ టాక్. నువ్వు ఎత్తకవే. మీరు ఆడియో రిలీజ్కి వచ్చారా? అసలే నాని దొరక మేము తలకొట్టుకుంటుంటే మధ్యలో మీరేంటండి బాబు? నాని ఎక్కడా? ఏంటి అసలు ఇక్కడ ఆడియో రిలీజ్ తతంకమే లేదు. అవును, మీరేంటి ఎప్పుడు కాప్ గెటప్లో ఉండే వాళ్ళు పంచి గెటప్ వేశారు? ఈ ఆడియో రిలీజ్ వాళ్ళు కాదా ఏంటి కంపతీసి? రూమ్ లో ఉండాలండి, నేను చూశాను, ఇప్పుడేమో కనపట్లేదు. ఎవరు? నాని? నాని, మన నాని, హీరో నాని. అయ్యి బాబోయ్, మా జీవితాలకి హీరో కాదండి, ఇంకా ఎక్కువే. ఈ నాని గానీ దొరకపోతే నాన్న ప్రాణం తీసేస్తాడు. ప్లీజ్ నన్ను వదిలేండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దు పేరు నాని గౌడ్. అది ఈ సినిమాలో వాడేసి ఉండుంటారు అనుకుంటున్నాను. నాని, యు నో హూ నాని? నాని అంటే కోడి. నాని అంటే కోడి. యా, ఇట్స్ ఎ రూస్టర్. ఇది క్యాప్షన్ కాబోలు. నాని అంటే కోడి, ఇట్స్ ఎ రూస్టర్. ఐ వాంట్ టు నో. ఎవరికి వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. దాగుడు మూత దండాకోర అంటే నాతో ఆడుకుంటున్నారు ఇక్కడ. అయ్యా, నాలాగా అమాయకంగా దిక్కు తోచకుండా కూర్చున్నది మీరే ఇక్కడ. నమస్తే అండి. గమ్యం లేకుండా తిరుగుతున్నాను సార్. ఆడియో రిలీజ్ అంటే వచ్చాను. వీరి పేరు మూర్తి గారు. అయ్యా నమస్కారం మూర్తి గారు. సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన మీరన్నా చెప్తారా ఇవాళ ఆడియో రిలీజ్ ఉందా లేదా? అమ్మా, నా పరిస్థితి ఇదే. ఇవాళ ఆడియో రిలీజ్ రమ్మన్నారు, ఇక్కడికి వచ్చా కోడిని వెతకమంటు. మిమ్మల్ని కూడా కోడిని వెతకమన్నారా? ఈ ఫస్ట్ డైరెక్టర్లతో చేస్తే ఇదే ప్రాబ్లం. కొత్త దర్శకులతోటి. అప్పట్లో రాధాకృష్ణ, ఇప్పట్లో ఈ సినిమాకి రాధాకృష్ణ. రాధాకృష్ణ మళ్ళీ. ఓ డైరెక్టరా? డైరెక్టర్ అంటున్నారు. ఇవాళ ఆడియో రిలీజ్ అంటే వచ్చాను సార్. నేను ఎంత హడావిడిగా ఉంది కానీ ఎవరు చెప్పట్లేదు. ఎన్నింటికి మొదలు పెడతారు సార్? మేడం, ఇన్నాళ్ళకి నాకు రామోజీరావు సార్, కృష్ణ గారు నాకు సినిమా ఇస్తే దానికి ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటే కోడిని పట్టుకొస్తేనే ఫంక్షన్ అంటారు మేడం. ఏం చేయాలి ఇప్పుడు? సో ఇప్పుడు కోడిని పట్టుకొస్తే కానీ దొరకదు. కోడి ఎక్కడుందో ఎవరికి తెలుస్తుంది సార్? నాకు పెద్ద డౌట్ అనుమానం అండి. ఆ పెద్దింటి అనే మాట రైటర్ ఉన్నాడు, ఆయన దాచిపెట్టి నాకు అనుమానం. పెద్దింటి? ఈ పెద్దిల్లు అయింది అయ్యి ఉంటుంది. ఏంటో పెద్దింటి అయినా మీరే? అంటే ఈ పెద్దిల్లు మీదేనండి? కొంటారా? లేదండి, కోడి ఎక్కడుందో చెప్తారేమోనని. కోడి నేను పేరుకే పెద్దింటినమ్మా, నాకు పూరిల్లు కూడా లేదు. ఏదో 4 మాటలు రాసుకొని వద్దాం అనుకుంటే ఈ కోడి కూడా నాకెందుకమ్మా? ఎవరి దగ్గర ఉంటుందో చెప్పండి చాలు. చూడమ్మా, ఆర్ట్ డైరెక్టర్ నాడు చూడండి, ఆయన అస్తమానం కోడిని చంకలో పెట్టుకొని తిరిగాడు. ఒక్కసారి వెళ్ళి అడగండి ఆయన. కోడి వస్తే కానీ సినిమాకి ఆడియో రిలీజ్ జరగదు. కోడి రావాలంటే ఎవరి దగ్గర ఉందో కోడి తెలియదు. ఈ సినిమాకి ఇంత పెద్ద సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ ఇంత చిన్నపిల్లడు. సాయి సురేష్, సురేష్ 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 కోడి 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 కోడి. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఈ మీరు ఎడిటర్? నమస్తే అండి. ఈ సినిమాకి సంబంధించిన కోడి తప్పిపోయిందని అందరూ వెతుక్కుంటున్నారండి. మీకేమైనా దొరికి? చూడలేదండి, నేను సినిమా చూశాను కానీ కోడిని చూడలేదు. సినిమా చూస్తారు సార్, మీరు కట్ చేస్తారు. కోడిని కానీ మీరు ఏమైనా కట్ చేశారా? కట్ చేయలేదండి, సినిమానే కట్ చేశాను. లాభం లేదు, ఎడిటర్ అన్ని కట్ కట్ కట్గానే మాట్లాడతారు. ఎవరిని అడిగితే అమ్మ 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 అమ్మ. హలో అండి, మహాలక్ష్మి ఏమండి ఈ ఇంట్లో కోడి కనబట్టలేదంటే ఆడియో రిలీజ్ కోడి ఎంత బాగుందో, ఎర్రగా. మా నాన్నకి చాలా ఇష్టము. దామని మనం వెతుకుదాం, నానిని వెతుకుదాం. వద్దమ్మా, మీరు వెళ్ళండి అమ్మా.
ఫంక్షన్ కాదురా, ఆడియో ఫంక్షన్ రా. నానిని ఎతకాలి, వెతికేంత వరకు ఆడియో రిలీజ్ లేదు, లాభం లేదు. ఈ ఇంట్లో ఉంటే ఆ పెద్ద ఆయన ఉంటారే, ఆయన్ని అడగాల్సిందే. రాజుగారు, అమ్మయ్య, రాజుగారు వచ్చేస్తారు, ఇక మనకు ప్రాబ్లం తీరిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి. భలే ఉంది సార్, గెటప్ అదిరిపోయింది సార్. ఎవడు రాజేంద్ర ప్రసాద్? ఐఎమ్ సారీ, క్యారెక్టర్లో ఉన్నారా? ఓకే సార్. రాజుగారు నమస్తే అండి. ఏం సార్ ఇది, మీరు చెప్తే ఒక్క మాట అయిపోతుంది సార్. కోడి గీడి అంటారేంటి సార్? ఈ ఇంటాళ్ళు అందరూ పిచ్చోళ్ళలాగా దారానికి పడి ఆడియో ఆవిష్కరణకు వస్తే కోడి అంటారేంటి? మీరు చెప్పండి సార్, మొదలు పెట్టేమని చెప్పండి. నాని లేకపోతే ఆడియో ఫంక్షన్ లేదు. సేమ్ డైలాగా? పాప, మీ తాతకు నువ్వన్నా చెప్పమ్మా. యు టెల్ హర్. Do whatever Tata said. బాగా ట్రైనింగ్ ఇచ్చారు సార్. సార్ 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 మొదలు పెట్టకపోతే లేట్ అయిపోతుంది సార్, చీకటి పడిపోతుంది సార్. ప్లీజ్ సార్ మొదలు పెడదాం సార్. క్రిష్ 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 మన గమ్యం వేదం కృష్ణ క్రిష్. ఏ కృష్ణ పిలిస్తే నువ్వు వచ్చావేడా రాజు? హలో, హలో, హలో. ఓ కృష్ణ పార్ట్నర్ ఇతను, అందుకని వచ్చి ఉంటాడు. ఫస్ట్ క్రిష్, ఏ క్రిష్, అమ్మయ్య, వచ్చావా? చూసుకో. ఏంటి గొడవ? ముందు మాట్లాడలేకపోతున్నాను. ఏంటి సార్ ఈ గొడవ? ఆడియో రిలీజ్ అని పిలిచారు సార్ నన్ను. నేను అదే ఏంటి గొడవ, నాన్న లేకపోతే చేయపోవటం ఏంది ఆడియో ఫంక్షన్? కాదు సార్, ఉషా కిరణ్ మూవీస్ రామోజీరావు గారు ప్రొడ్యూసర్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మీరు పార్ట్నర్ గా ప్రొడ్యూసర్ గా ఈ సినిమా చేస్తున్నారు. ఆడియో రిలీజ్ అంటే ఒక బ్యానర్ పెట్టరా సార్? ఒక పోస్టర్ వేరా సార్? చీఫ్ గెస్ట్ ఎవరు రారా సార్? నేను ఎవరిని పొగడాలి సార్? మీరు చెప్పండి సార్. నాకు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టుంది నా పరిస్థితి. డబ్బులు పెట్టి సినిమా తెస్తున్నావా, ఈ కోడిని తటాలేందండి? ఆయన ఎవ్వరి మాట ఎండు. అదే నాకు అర్థమవుతుంది. ఆ పాప ఆయన ఏం చెబితే అంతే. వీళ్ళిద్దరిని కనుక ఒప్పించాలంటే ఏ మహానుభావుడో దిగి రావాలి. ఇప్పుడు అదిగోండి సార్, మీరు అడిగిన ఆ మహానుభావులు వచ్చేస్తున్నారు చూడండి. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని? ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని? ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని? ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది? నాని వచ్చింది, ఆడియో ఫంక్షన్ చేయొచ్చు. ఆహా, ఎంత బాగుందో చూడండి. రాజుగారి కోడెళ్ళి రావు గారిని తీసుకొచ్చింది. పదండి ఆహ్వానం పలుకుదాం. ఇది మన సినిమాలో నాని. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇటంతా దర్శకుడు, రచయిత, ఆర్ట్ డైరెక్టర్, మన మ్యూజిక్ డైరెక్టర్, ఇవాళ హీరో మూర్తి గారు, మన ఎడిటర్ సాయిబాబు గారు. మొత్తానికి ఆడియో రిలీజ్కి కళొచ్చిందండి. రామోజీరావు గారు వచ్చేంత వరకు, ఈ నాని వచ్చేంత వరకు నన్ను తిప్పలు పెట్టేశారు సార్. నాతో దాగుడు మూతలు ఆడించేశారు. ఇప్పుడన్నా ఆడియో రిలీజ్ చేసుకుందామండి సార్. ఈ నాని వచ్చేంత వరకు ఆడియో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు కృషి గారు మొదలు పెట్టారు. పెద్దవారు సార్ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం మళ్ళీ సార్? ఆడియో వచ్చిన తర్వాత ఆడియో సీడీలు కనపడటం లేదు. ఆడియో సీడీ ఎవరికి దొరికితే వాళ్ళు వచ్చి చైర్మన్ గారికి ఇస్తారు. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. ఏంటండి ఇది? ఆడియో సీడీ ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకొచ్చి చైర్మన్ గారికి ఇవ్వాలా? చూస్తుంటే కోరినవన్నీ పెడుతుంటే పొగరెక్కిందా విసుగొచ్చిందా ఇల్లు దిలేసెల్లావే.
మొత్తానికి దర్శకుడికే దొరికినట్టుంది. ఓ బాగుంది. ఈ ఆడియో రిలీజ్ మరి రామోజీరావు గారి చేతుల మీద చేసే ముందు కిరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ చిత్రానికి తమిళ మాతృక దర్శకులు శ్రీ విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గరిగ సరి నిద నిదామ నిద నిసా అలాగే శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి డాల్ఫిన్ హోటల్స్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎంత చేరువై కలిసి ఉన్నా విసుగురానిది ప్రేమ బంధం. అనంగు పెద్దలు, తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు భారతీయ సినిమా ఇండస్ట్రీకే ఒక సినిమా నగరాన్ని కట్టించినటువంటి పెద్దలు రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఎంతోమందిని ఈ సినిమా ఇండస్ట్రీకి హీరోలను చేసినటువంటి మా పెద్ద, మా గాడ్ ఫాదర్ రామోజీరావు గారు ఇప్పుడు ఆ గుడ్డుని బద్దలు కొడతారు. ఉషా కిరణ్ మూవీస్ తో కలిపి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా అందిస్తోంది. క్రిష్ గారి సమర్పణలో రామోజీరావు గారి నిర్మాణంలో వస్తున్నటువంటి ఈ చిత్రం ఆడియో సీడీని రామోజీరావు గారి చేతుల మీదుగా అందరూ అందుకుంటున్నారు. చిన్నారి సారా ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. అండ్ మా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మా కిరణ్ గారిని కూడా సీడీ అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. విజయేశ్వరి గారు. You've given me the CD. What about my friend? Even you have to give my friend Nani to the CD. మొత్తానికి నాని గొప్ప యాక్టర్ సార్. అది చూడండి పంజా వేసి మరీ పట్టేసుకుంది. దాగుడు మూత దండాకోర్ చిత్రానికి సంగీత దర్శకులు శ్రీ ఈఎస్ మూర్తి గారు వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రతిష్టాత్మకమైన ఉషా కిరణ్ సంస్థలో సంగీత దర్శకత్వం చేయడం నాకు చాలా గర్వంగాను సంతోషంగా ఉంది ఈరోజు. అందులో ఇటువంటి కుటుంబ కథా చిత్రాలు ఈ మధ్యలో చాలా కరువైపోయాయి. యాక్చువల్గా ఈ సినిమాకి రీ రికార్డింగ్ చేస్తున్నంతసేపు నాకు నిజంగా ఒక కుటుంబం వాళ్ళ సభ్యులు కలిసిమెలిసి ఉన్నంత సహజంగా ఉంది అసలు సినిమా తీసిన తీరు. అదిను ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి సంతోషిస్తారని నేను భావిస్తున్నాను. చిన్న కథా వస్తువుని తీసుకుని దాన్ని గొప్ప చిత్రంగా మలిచిన రాధాకృష్ణ మల్లేన్ గారికి ఇందులో అభినందిస్తున్నాను. ఈ చిత్రం నాకు చేసే అవకాశాన్ని ఇచ్చిన కృష్ణ గారిని ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని,
ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తడుకు దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు తెరలో మరుగై చేసేదెవరో ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. మరి ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నటువంటి దర్శకుడు యాక్చువల్లీ మొదటిసారి దర్శకుడు అని నేను చెప్పలేను, ఎందుకంటే ఆయన దర్శకత్వంలో దాదాపు 3000 ఎపిసోడ్లకు పైగా అద్భుతమైన సీరియల్స్ మనం చూసేస్తున్నాం. పుత్తడి బొమ్మ లాంటి అద్భుతమైన సీరియల్స్ అందించినటువంటి ఆ డైరెక్టర్ మొట్టమొదటిసారిగా దాగుడు మూత దండాకోర్ తోటి దర్శకుడు అవుతున్నారు. మళ్ళీ నేను రాధాకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రామోజీరావు గారు, కృష్ణ గారు, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ విజయ్ గారి కథ, ఈ అవకాశం నాకు రావడం అనేది అదృష్టం. ఇంత అవకాశం నాకు ఇచ్చిన కృషి గారికి నా థ్యాంక్స్. అండ్ ఇంత మంచి సినిమాని అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఎలిమెంట్ అంటే ఇది కథలా ఇది సినిమాలు అనిపించదు. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి కూర్చుంటే ఆ వ్యక్తి ఆ సినిమాలో కనిపిస్తాడు, ఆ సినిమాలో తను ఉన్నట్టు అనిపిస్తాడు. అలాంటి సినిమా ఇది. అలాంటి మంచి సినిమా అంతా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నూకాలమ్మ పోలేరమ్మ పోతే పోని పట్నం కావేరమ్మ తాయారమ్మ పెట్టే బేడ భద్రం రావులమ్మ గంటాలమ్మ జుట్టు జుట్టు పట్టారంటే ఇట్టే ఇట్టే గుట్టేరట్టే తట్టా బుట్టా నష్టం. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. ఒక్కటొక్కటే పూలు తెచ్చి అవి దండగుచ్చితే అందం కలిసి మెలిసి ఆ గువ్వలల్లె జత చేరి ఎగిరితే అందం. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. పెద్ద తేడా మరిచి చెడుగుడు ఆడేస్తుంటే ఊరు వాడ నోళ్లే తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు. పులిలా తిరిగే రాజావారు పాడుతూ చిందులు వేస్తే 60 ఏళ్ల ఆలికి నేడు బుగ్గల సిగ్గుల ఎరుపు. ఇదే సందని ఏదో వంకని చూపులు కలిపే కుర్రాళ్ళు మళ్ళీ దొరకని తాజా సరుకని తాడి చెట్టు కింద చేరి పెద్దోళ్ళు. అబ్బో ఇదేమిటంటూ ఇట్టే ఆనందం వచ్చి తలుపులు తట్టే వేళ కోటి సంబరాలు కోలన్న మీకు వందనాలు కోలన్న కోటి సంబరాలు కోలన్న మీకు వందనాలు. ఈ చిత్రానికి తమిళ మాతృక శైవం అనేటువంటిది అది తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అండ్ అద్భుతమైన చిత్రాలు నాన్న లాంటి విజయవంతమైన చిత్రాలు అందించినటువంటి దర్శకుడు తమిళంలోనే కాదు అటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు విజయ్ గారు. మరి ఈ చిత్రం మూల కథ వారిదే కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విజయ్ గారు. It's a great honor to be here, sharing a stage with Ramoji sir. When we entered industry, we always wanted to do a film in Usha Kiran movies. That's our aim always. And I wanted to, when I was starting my career,
So it's a great honor to share a stage with you, sir. And my film is remaking in Tamil, Telugu and through Krish. I think it's a great honor for all of us. This Telugu version is definitely Krish vision. I'm sure it's going to be better than Saivam. That's all I can say. And Rajendra Babu sir is one of the great actor in India. So I'm sure he has done a great justice for the film, undoubtedly. And my little angel Sarah is here. I'm sure she'll become heroine. No, I'll tell you what she want to become. What do you want to become? Film all-rounder. Film all-rounder. She want to join me as assistant director. That's what she wanted. She always says. So good luck for the entire team. I think after coming here, I can see the great bonding. It's the same experience we had in Saivam. We all lived like a family. I think the same experience I'm feeling here too. Thanks to again the great director. The first launch, I think, sir, I'm sure it's going to be better than Saivam. I'm sure. Because I'm again saying this is Krish vision, because Saivam has come because of Krish here. I don't know how to say. He's my best friend, brother. Thanks to Krish. I don't know how to thank you. Thanks to the entire team. Wishing you all the best. I'm sure I have a great respect for Telugu audience, because I've seen Deva Tiramagal in Tamil and Nana in Telugu. Nana has been received much bigger than Deva Tiramagal. It's a great honor for us. I think the Saivam Dandaku, I'm not getting the Dagadu Mota Dandaku. Okay, that film is going to be a good film. The intention of this film is a good film. Then, because I'm sure Usha Kiran Mohi sir, Ramoji sir is there. Everybody, the film is going to become big, but the intention of the film is, even for Krish or me or for everyone here, to make a good film. I think they have succeeded in that. Thank you so much. Wish you all the best. థ్యాంక్ యూ విజయ్ గారు. తన ఆప్తమిత్రుడు అయిన క్రిష్ కోసం కథ మాత్రమే కాదు, అంటే ఆ కథలో ఉన్న బలాన్ని తెలిసిన క్రిష్ గారు అది రామోజీరావు గారి సారథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించడం ఒక ఎత్తు అయితే, ఆ చిత్రం ఆడియో రిలీజ్కి ఇక్కడికి రావడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తళుకు, దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు, గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు, ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు, తెరలో మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. రామోజీరావు గారు ఏం చేసినా ఆచితూచి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే తప్ప ఆయన మార్కెట్లోకి దిగరు. ఈ ప్రాజెక్ట్లో ఎంత బలం లేకపోతే, ఎంత సింపుల్గా ఉన్నా, ఎంత కాంప్లెక్స్ అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నారో మనం మరికొద్ది రోజుల్లో తెరపై చూడబోతూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ అదొక్కసారి మైక్లో చెప్పరా. రెడీ 1 2 3
కొక్కరకో. సో మాట్లాడదలుచుకొని వాళ్ళందరూ ఇక్కడ నాని భాష మాత్రమే మాట్లాడతారు అనమాట. బట్ ఇట్స్ వెరీ నైస్. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్తో సంయుక్తంగా కలిసి అందిస్తున్నారు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. అద్భుతమైన దర్శకుడిగా తనకి ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మన క్రిష్ గారు ఈ చిత్రానికి నిర్మాతగా మన ముందుకు వస్తున్నారు. క్రిష్ గారు అండ్ మీ ఎక్స్పీరియన్సెస్. దాగుడుమూత దండాకుర అనేది చాలా స్పెషల్ ఫిల్మ్ అండి. నేను చాలా సినిమాలు డైరెక్ట్ చేశాను. 5 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఈ సినిమా ఫస్ట్ విజయ్ డివిడి నేను సినిమా చూడంగానే నేను తీసుకొని ఈ సినిమా చేద్దామని రాజీవ్ రెడ్డి గారితో మా నాన్నగారితో సంప్రదించిన తర్వాత అది మన బాపినెడ్డి గారికి చూపించడం జరిగింది. మరుసటి రోజు ఈరోజు రాత్రి చూసిన తర్వాత మరుసటి రోజు ఆయన కిరణ్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఆ మరుసటి రోజు ఈ సినిమా ఓకే అయిపోయి చేస్తున్నాం అని చెప్పారు. ఈ సినిమా చేయటానికి ఈరోజు ఇక్కడ అందరూ నించోటానికి ముఖ్య కారణం ఉషా కిరణ్ మూవీస్, రామోజీరావు గారు, కిరణ్ గారు అండ్ బాపినెడ్డి గారు. వాళ్ళకి ఈ కుటుంబం అందరి తరపున మాకు శక్తినిచ్చినందుకు, మమ్మల్ని ముందు నడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ అస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ ఎవ్రీ ఫ్యాషన్. కొన్ని సినిమాలు ఈ సినిమా చాలా డబ్బులు తెస్తాను నాకు బాగా నమ్మకం ఉందండి. చాలా డబ్బులు తెచ్చిద్దని అది పక్కన, కానీ ఒక గొప్ప ఆత్మసంతృప్తినిచ్చిన సినిమా. నిన్న నైట్ నేను మళ్ళీ పూర్తిగా రికార్డింగ్ ఫైనల్ మిక్సింగ్ ప్లాట్ చూడటం జరిగింది. తెల్లవారుజాము దాకా నేను నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోనివ్వలేదు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్ తెచ్చిన ఫిల్మ్ నాకు ఇది. అండ్ మా టీం అంతా చాలా బాగా చేశారు. అండ్ విజయ్ తమిళ్లో చేసిన శైవం కన్నా బాగా ఒక మెట్టు చేయడానికి నా బ్రదరు, నా స్నేహితుడు కానీ అతనితో పోటీపడి మేము చేసాము. అంతకన్నా బాగా చేసాము, అది గర్వంగా చెప్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, ఈ సినిమా మ్యూజిక్లో నాకు ఫస్ట్ సినిమా ఈఎస్ మూర్తి గారు గమ్యం సినిమా మ్యూజిక్ చేశారు అనిల్ గారితో పాటు. ఈ సినిమాలో పాటలు ప్రతిదీ ఎంత చక్కని తెలుగు పదాలు ఉంటాయంటే నాకు మళ్ళీ నేను చూడాలి ఒక్కసారి. ఇందులో ఒక్క ఆంగ్ల పదం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఏమన్నా రాసటం జరిగిందండి? చాలా సంవత్సరాల తర్వాత తనే పాటలన్నీ రాసి, తనే స్వరపరిచి, తనే నేపథ్య సంగీతం అందించిన సినిమా. మొదటి సినిమానో తెలియదు, చాలా సినిమాల తర్వాత చాలా ప్రత్యేకత ఉన్న ఆల్బమ్ ఇది. ఇందులో మా గురువు గారు తిరుమల సీతారామ శాస్త్రి గారు కూడా ఒక పాట పాడారు, కొక్కరొక్కో అని, నాని భాష పాట. ఎంత విచిత్రం చూడండి, ఆయన పాట రాశారు అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం సింగిల్ కార్డు, టైటిల్ కార్డు ఆయన తీసేసుకున్నారు, పాట పాడించారు సీతారామ శాస్త్రి గారితో. వాళ్ళిద్దరి మధ్య బంధం అది. మా గురువు గారు ఈ టీంని బ్లెస్ చేసిన విధం అది. అండ్ ఫైనల్గా చెప్పాలి, రాధాకృష్ణ గారు, మల్లేని రాధాకృష్ణ గారు పుత్తడి బొమ్మ, స్వాతి చినుకులని ఈటీవీ కోసం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి 2 సీరియల్స్ చేశారు. దాదాపు ఒక 2000 ఎపిసోడ్లు చేసిన అనుభవం అది మాతోటి. ఆయనతోటి స్వాతి చినుకులు సీరియల్ మన స్లోవేనియాలో చేస్తున్నప్పుడు ఆయన ద వే హీ షాట్, నేను ఆయన దగ్గరికి వెళ్ళి కొద్దిగా సిగ్గు పడకుండా చెప్పాను, సార్ చాలా బాగా చేశారు, నేను ఈ సీన్స్ ఇలా చేసేవాడిని కాదని. చాలా గొప్ప డైరెక్టర్, చాలా బాగా చేశారు. ఎమోషన్ని, ఒక అద్భుతమైన సోలుని తీసుకొచ్చారు. అండ్ దాన్ని ఈ సినిమా రాగానే ఈ ఒక శైవంలో ఆ నాజర్ గారు పోషించిన పాత్ర చాలా ఉదాత్తమైన పాత్ర, చాలా గొప్పగా రాసిన పాత్ర. అది ఎవరు చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన కూడా రాలేదన్నమాట. ఆ సినిమా చూడంగానే ఇమీడియట్గా బాపినెడ్డి గారు చూపించగానే రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడదామని ఆయన ఎమ్మటే ఫోన్ తీసుకుని, అబ్బాయి ఒక DVD పంపిస్తా అని చెప్పారు. నన్ అదర్ దాన్ హిమ్ కెన్ పోర్ట్రే ద వే హీ డిడ్. యాక్చువల్లీ ఫ్యాబులస్ యాక్టర్. మన తెలుగు వాళ్ళకున్న ఒక ముత్యం రత్నం అంటారు కదా, అలాంటి నేను ఆ బ్రిదిలు ఇవ్వలేను. బట్ హీస్ ఫ్యాబులస్. దానికన్నా ఒక మెట్టైన అద్భుతమైన వజ్రం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ అండ్ డూయింగ్ దట్. అండ్ లవ్లీ సారా, you competed. He's a great actor. It's very difficult to compete with him, and you succeeded in competing. You both, I have to see, మీ ఇద్దరు గెలిచారా లేదా ఆ అందరికన్నా నాని అనేవాడు బాగా యాక్ట్ చేశాడు, ఆ నాని అనేదా. సో ఇదంతా తెర మీద చూద్దాం. బట్ దాగుడుమూత దండాకూరులో నా పేరు కూడా ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అందరూ చూడండి. ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. మా దిగ్గజాలు మాట్లాడే ముందు ఇప్పుడిప్పుడే పరిమళిస్తున్నటువంటి ఆ పువ్వు ఉంది, సారా. హలో సారా. సారాని నాన్న చిత్రంలో చిట్టి కుట్టిగా మనం అందరం చూసేస్తున్నాం. బట్ ఈ చిత్రంలో ఒక ప్రధానమైన భూమికలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి హీరోయిన్ నన్ను నేను పరిచయం చేయలేను కానీ కుట్టి హీరోయిన్. హలో సారా. హాయ్. వాట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్ యాక్టింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ సార్ ఆర్ విత్ ద నాని? With Nani. Actually, Rajendra sir, yeah, it was difficult, but Nani was actually difficult because he used to hit me all the time. He used to scratch me and it was so heavy to lift it. So that's the thing. But nice. And how is it working in a Telugu film directly?
I'm so happy working in a Telugu film, and then I feel like I'm blessed. I'm over here just because of one person, which is Vijay Mama, and I'm so happy to be over here. And I just wanted to work in every state of India, and I'm gonna do that. And actually out of India also, even in Hollywood and all these things. God bless you, my child. God bless Thank you so much. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని సంజ వెలుగులో కురిసి మెరిసే వాన చినుకులో పసిమి తళుకు దేవుడింటిలో చిన్ని ప్రమిదెలు ఆకాశంలో వేల చుక్కలు గగన సీమల రాజహంసల తరలి వచ్చే వెండి మబ్బులు ఎన్నెన్నో ఈ చిత్రాలు తీరుగా మలచిన శిల్పాలు తెరలో మరుగై చేసేదెవరో ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని సింపుల్ గా నట కిరీటి అని పరిచయం చేస్తే చాలు. ఆయన నవ్వుకి అర్థం చెప్పారు. ఆయన తెలుగు చిత్రాల కథాగమనాన్ని, కథానాయకుడి తీరుని మార్చేశారు. ఒక అప్పులప్పారావుగా కనిపిస్తేనే, ఒక ఎర్రమందారంగా కనిపిస్తేనే, ఆయన క్విగ్గన్ మురుగన్గా కనిపిస్తే, ఎటు ఎలాంటి షేడ్ ఇచ్చినా సరే చేయగలనన్న మా నట కిరీటి ఓ సరికొత్త రాజుగారి అవతారంలో దాగుడుమూత దండాకోరలో కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, నమస్తే, స్వాగతం. నమస్కారం. మామూలుగా ఎప్పుడైనా తండ్రి ముందు సంతోషంగా ఉండటం, వారి దగ్గర మనం బ్లెస్సింగ్స్తో ఉంచవటం అది వేరేగా ఉంటుంది. ఇవాళ నా పరిస్థితి దానికంటే డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే గుండె మీద చేసుకుని నేను అనేక వందల సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నన్ను హీరోని చేసి నన్ను నా యొక్క ఎదుగుదలని ప్రతి సినిమాలోనూ చూసి వారు ప్రతిదీ నాకు ఎక్స్ప్రెస్ చేసినటువంటి నా గాడ్ ఫాదర్ శ్రీ రామోజీరావు గారు ముందు నిలబడి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగా వారు చేసినటువంటిది జస్ట్ 2 రోజుల ముందు ఒక ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన మాకు ఇక్కడ ఒక మాన్యుమెంట్ని ఇచ్చారన్నారు. ఇక్కడ కాదండి, ఇండియాలో కాదండి, వరల్డ్లో అని అన్నాను. కరెక్ట్, ఐఎమ్ సారీ టు సే ఇట్ ఈస్ ఎ వరల్డ్ మాన్యుమెంట్, రామోజీ ఫిల్మ్ సిటీ. ఇట్ ఈస్ ఏ అంటే తిరిగి మళ్ళీ తిరిగి ఒక బహుమతి ఇవ్వడం లాంటిది. నిజంగా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మేమందరం వారితో ఉంటాం, వారు వెనకుంటాం ఎప్పుడు. అలాంటిది ఈవేళ దాగుడుమూత దండాకోర్ ఇలా ఒక సినిమా, నేను మీకు తెలుసు 1986లో ప్రేమించి పెళ్ళాడు అనే సినిమాతో నేను హీరోని అయితే, మళ్ళీ నేను బాగా బ్రతికున్నాను అని నన్ను నేను గిల్లుకుంటే అనిపించేది ఏంటయ్యానంటే, అప్పుడు ఉషా కిరణ్ మూవీస్లో యాక్ట్ చేశాను, ఇప్పుడు ఉషా కిరణ్ మూవీస్లో యాక్ట్ చేస్తున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు ఇంకా నేను నటుడిగా ఉన్నాను అని చెప్పడానికి ఈ సినిమా నాకు ఉపయోగపడింది. పాయింట్ 1 అయితే, 2 ఆ సినిమా చూసినప్పుడు చాలా షాక్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఇది మనవరాల్లాగా నాకు ఒరిజినల్ నిజ జీవితంలో కూడా మా మనవరాలు ఈ సినిమాని ప్రతిరోజు చూసిందంటే మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. అంత గొప్ప సినిమాని తీయడానికి, అలాంటి గొప్ప సినిమా తీసినందుకు విజయ్కి థ్యాంక్స్ చెప్తూ, అది మాకు ఇచ్చినందుకు, ఇది సెలెక్ట్ చేసుకోవడానికి కారణమైనటువంటి క్రిష్, అట్లాగే మా బాపినేడు, ముఖ్యంగా మా బాపినేడు గారు మర్చిపోకూడదు. అట్లాగే ముఖ్యంగా కిరణ్ గారు, నేను అయితే జనరల్గా మమ్మల్ని మేము కాలేజీ రోజులు గుర్తు చేసుకుని ఆ ఏరియా గురించి మాట్లాడుకుంటాం ఇన్ జనరల్గా అయితే. కానీ ఉషా కిరణ్ మూవీస్
ఒక బ్రాండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సినిమా చూస్తే ఎవరైనా సరే గర్వంగా ఫీల్ అవ్వాలి అని అనుకున్నట్టయితే ఇవాళ సెలెక్ట్ చేసుకున్న తీరు తెలుస్తుంది. మధ్యలో కొన్ని సినిమాలు తీయకపోయినా గ్యాప్ వచ్చినా మళ్ళీ ఇవాళ ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన తీరుకి అబ్బాయి థ్యాంక్ యూ వెరీ మచ్, మా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే వారి ఆధ్వర్యంలో మనం ఎప్పుడు ఈ బ్రాండ్ ఇమేజ్ని ఇలాగే కాపాడాలని, అలా కాపాడటానికి మనమందరం ఓత్ తీసుకున్న వాళ్ళుగా నేను కూడా అందులో ఒకను కాబట్టి అది మేము మెయింటైన్ చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎవరైనా ఆర్టిస్టు అంటే జనరల్గా అయితే నటీనటులు కమర్షియల్ కాబట్టి 4 రాళ్ళు వెనకేసుకున్నావా అని అంటారు. నేను 4 రాళ్ళు కాకుండా 4 సినిమాలు వెనకేసుకున్నట్టయితే ఆ 4 సినిమాల్లో దాగుడుమూత దండాకోరు తప్పకుండా ఉంటుందని, ఒక ఆనలుగురు అలాంటి కొన్ని సినిమాలు ఉంటే గనక గొప్ప సినిమా అనే సినిమాల్లో తప్పకుండా ఇది కూడా ఉంటుందని, మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మరీ ఎక్కువగా ఉందని, ఫ్యామిలీ అందరూ అంటే ఈ వయసు పిల్లల నుంచి మా ఇద్దరికి అదే మార్క్ ఈ సినిమాలో. నా వయసు నుంచి ఈ వయసు వరకు మధ్యలో కోడిని పెట్టుకుని చాలా బాధాకరమైన విషయం నాకేంటంటే మా ఇద్దరి కంటే కోడి బాగా యాక్ట్ చేసిందండి. ఇలా ఆనందంగా అద్భుతంగా మీరందరూ సినిమా థియేటర్లో కూడా నవ్వుతారని నేను గ్యారంటీ ఇస్తూ, ఇంత అద్భుతమైనటువంటి ఆయన అంత ఫ్యామిలీ ఇది కుటుంబ కథా చిత్రం అంటే ఆయన నమ్మి ఆయన కుటుంబంతో వచ్చి ఇక్కడ మాతో పార్టిసిపేట్ చేసి, మేము ఆయన కుటుంబం ఎప్పుడు మమ్మల్ని అందరినీ ఆయన అట్లాగే చూశారు. ఆయన పలకరించే విధానం తెలుసు. ఏం ప్రసాద్ అంటే మేము తిన్నావా భోంచేసి అన్నీ వచ్చేస్తాయి అందులోనే. సో వారు వచ్చి ఇవాళ మనందరినీ బ్లెస్ చేసినందుకు నిజంగా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. మనం నిజంగానే ఒక గొప్ప సినిమా, మంచి సినిమాని తీసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీ తరఫున మా మొత్తం యూనిట్ తరఫున కూడా మీకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వ్యాపార సామ్రాజ్యంలో మత్స ఎరగని స్వచ్ఛమైన స్వాతిముత్యం ఆయన. మనసు సిరిమల్లె పువ్వు. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది శ్రీ రామోజీరావు గారి గురించి. ఉషా కిరణ్ మూవీస్ అధినేతగా ఈరోజు ఆయన మనకు అందిస్తున్న మరొక అద్భుతమైన కానుక దాగుడుమూత దండాకోర్. ఆడియో రిలీజ్ సందర్భంగా చైర్మన్ శ్రీ రామోజీరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దాగుడుమూత దండాకోరు. అంతకు మించి వారు మాట్లాడడానికి ఇంకేం లేదు. ఈ సినిమా చూడండి, దాట్ ఈస్ ఇట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అని చెప్తున్నారు రామోజీరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన చిత్రం ఉషా కిరణ్ మూవీస్ నుంచి వస్తున్నటువంటి ఈ బ్యానర్ వాల్యూ మాత్రమే కాదు, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మా క్రిష్ గారి తనదైన శైలిని జోడించి అందిస్తున్న ఈ కానుక అతి త్వరలో మనందరి ముందుకి రాబోతోంది. ఈఎస్ మూర్తి గారి సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ఎలా ఉన్నాయో మనం అందరం వింటూనే ఉన్నాం. మరి లెట్స్ వెయిట్ ఫర్ ద ఫిల్మ్. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ మా చిన్ని సారా ఈ కుటుంబంతో కలిసి చేసినటువంటి ఆ కోడి విన్యాసాలు ఏంటో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.